హల్లెలూయా. ఈ అవకాశం ఇచ్చినటువంటి దేవత దేవునికి మహిమ చెల్లిస్తున్నాను. లేఖన భాగం చూసుకుందామండి. లూకా రాసిన సువార్త 23వ అధ్యాయం 43వ వచనం 39 నుంచి కూడా చదివి వినిపిస్తాను. వేలాడదీయబడిన ఆ నేరస్తులలో ఒకడు ఆయనను దూషించుచు, నీవు క్రీస్తువు కదా, నీవు రక్షించుకొనుము, మమ్మును కూడా రక్షించుమని చెప్పాను. అయితే రెండవ వాడు వాడిని గద్దించి, నీవు అదే శిక్షావిధిలో ఉన్నావు గనుక దేవునికి భయపడవా? మనకైతే ఇది న్యాయమే, మనము చేసిన వాటిని తగిన ఫలమును పొందుచున్నాము. కానీ ఈయన ఏ తప్పిదమును చేయలేదని చెప్పి ఆయన్ని చూచి, యేసు, నీవు రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమనను. అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందని నిశ్చయముగా నీతో చెప్పుచున్నానను. మరోసారి 43 వచనం చదువుకుందాం. అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందని నిశ్చయముగా నీతో చెప్పుచున్నానని దేవుడు చెప్పాడు. లేఖన భాగం ప్రార్థన చేసుకుందామండి. ప్రార్థన. సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, సర్వోన్నతుడైన దేవుడా, నాయనా తండ్రి, సిలువలో పలికినటువంటి మీరు పలికిన అద్భుతమైన మాటల్లో రెండవ మాటని ధ్యానిస్తుండగా నీ కృపను నాకు తోడుగొంచి ప్రార్థన చేస్తున్నాం. ప్రభువా, మాట్లాడుతున్న మీరు కాదు కానీ మీ తండ్రి ఆత్మ మీ ద్వారా మాట్లాడుతున్న వాగ్దానాన్ని నా పట్ల నెరవేర్చమని, వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను నీ బలమైన అభిషేకంతో నింపమని యేసు నామమున తండ్రి, ఆమేన్. హల్లెలూయా. మరొకసారి ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తునామమున శుభములు తెలియజేస్తున్నానండి. ప్రభువైన యేసుక్రీస్తు వారిని సిలువలో వేలాడదీసినప్పుడు ఇద్దరు దొంగలు కూడా ఉన్నారు. ఎడమ వైపున ఒకరు, కుడి వైపున ఒకరు కూడా ఉన్నట్టు లేఖన భాగాలు చదువుకున్నాం. ఇద్దరు దొంగలు కూడా మిగతా లేఖన భాగాలు చదివితే వారిద్దరూ దూషిస్తూనే ఉన్నారు. మిగతా మత్తయి, మార్కులో కూడా చూస్తే ఇద్దరు దొంగలు కూడా యేసు ప్రభు వారిని దూషిస్తూ ఉన్నటువంటి సందర్భాలు ఉన్నాయి. అయితే ఎప్పుడైతే యేసు ప్రభు వారు మొదటి మాట పలికి ఉన్నారో, తండ్రి వీరేమి చేస్తున్నారో వీరి దగ్గర కనుక వీరు క్షమించమన్నప్పుడు ఆ మొదటి మాటను బట్టి కుడి వైపునటువంటి ఒక దొంగలో మార్పు వచ్చింది. మార్పు వచ్చి, నీ రాజ్యంలో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమని అడిగినట్టు మనం లేఖన భాగంలో చూస్తున్నాం. ప్రభునందు ప్రియులారా, ఈ ప్రపంచంలో ఒక విధంగా చెప్పాలంటే ఆ దొంగ చాలా అదృష్టవంతుడు, చాలా లక్కీ ఫెలో అనవచ్చు. ఎందుకంటే ఒక పాపికి దేవుడు పరలోక రాజ్యాన్ని తెరిచాడు. దేవుడు ఎంత కరుణామయుడంటే ఒక్క మాటతోనే, తండ్రి వీరేం చేస్తున్నారో క్షమించిన మాట పలికిన ద్వారా ఆ దొంగలో మార్పు కలిగి యేసు ప్రభు వారి యొక్క సిలువ మీద ఒక మాట రాసి ఉంటుంది, నజరేయుడైన యేసు క్రీస్తు యూదులకు రాజు అని. సో ఆ మాటను చూసి, నీవు నీ రాజ్యంలో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమని ఒక ప్రత్యేకమైన మాట పలికినప్పుడు, ఒక ప్రార్థన చేసినప్పుడు దేవుడు దానికి స్పందించి, యేసు ప్రభు వారు కూడా సిలువలో ఉన్నారు. దాదాపు 9 గంటల నుంచి 3 గంటల వరకు సిలువలో ఉంటారు. ఎంతో బాధను అనుభవిస్తూ ఉంటారు. సిలువ గురించి చెప్పినప్పుడు ఆల్రెడీ మనం చిన్నప్పటి నుంచి మనం వింటూనే ఉన్నాం. అది కాదు కానీ దేవుడు ఈ దినాన కొత్తగా మనతో మాట్లాడే విధంగా దేవుడు మన పరిశుద్ధపరుస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు కూడా మనకి సహాయం చేస్తూ ఉంటాడు. ఆయన సిలువ శిక్షను అనుభవిస్తూ కూడా ఇంకొక సిలువలో ఉన్నటువంటి ప్రార్థనను విని, విజ్ఞాపనను విని దేవుడు తన మనస్సును కరిగించుకొని, అందుకే ఒకే ఒక ప్రార్థన చేశాడండి దొంగ, నన్ను జ్ఞాపకం చేసుకోవు, రిమెంబర్ మీ, హ్యావ్ మెర్సీ అపాన్ మీ. ప్రభుత్వ పిల్లరా, ఒక్క మాటతోనే దేవుడి యొక్క హృదయం, మనం కూడా మన ప్రార్థన చేసేటప్పుడు కానీ, మన విజ్ఞాపన చేసేటప్పుడు కానీ, మన ప్రార్థనలు దేవుడి గుండెను కదిలించే విధంగా ఉండాలి.
ఇక్కడ దొంగ చేసిన పద్ధతి అదే. ఒక్క మాటతోనే యేసుప్రభు వారు తన బాధను మర్చిపోయి నేడు నువ్వు నాతో కూడా పరదేశంలో ఉంటానని అక్కడ దేవుడు దొంగకి ప్రమాణం చేసి ఉన్నాడు. చాలా మంది ప్రార్థన చేసినప్పుడు బైబిల్లో హ్యావ్ మెర్సీ అపాన్ మీ, ఈ ప్రార్థన చాలా మంచిది. నన్ను గుర్తు తెచ్చుకో. మీకు తెలుసును, ఆల్రెడీ సంసోన్ తను బంధించినప్పుడు అతిపెద్ద సింహాన్ని జయించాడు, కానీ ఒక స్త్రీని జయించలేక అది పాపం చేస్తున్నప్పుడు ఫిలిష్తీయులకు దొరికిపోయినప్పుడు అక్కడ ఒక మాట రాస్తుంటుంది. ఆ సందర్భంలో ప్రభువా నన్ను జ్ఞాపకం చేసుకొనుము. ఆ ఒక్క మాటకి దేవుడు వైనాట్ ఎందుకు జ్ఞాపకం చేసుకొని చెప్పేసి అప్పటికప్పుడే తనకి జుత్తును మరలా మొలిపించి అక్కడ జరిగిన సందర్భాలు మీకు గుర్తుంది. అలాగే హిజ్కియా కూడా ప్రార్థన చేస్తాడు, నీ టైం అయిపోయింది, నువ్వు చక్క పెట్టుకో అన్నప్పుడు దేవా నన్నొక్కసారి జ్ఞాపకం చేసుకోమని గోడవైపు తిరిగి ప్రార్థన చేస్తాడు. దేవుడు తన కనికరంతో ఎందుకు నీ జ్ఞాపకం చేసుకోను, ఖచ్చితంగా జ్ఞాపకం చేసుకుంటాను, నీ ఆయుష్ని 12 సంవత్సరాలు పొడిగిస్తానని హిజ్కియాకి ప్రమాణం చేస్తాడు. దావీదు కుమారుడా నన్ను జ్ఞాపకం చేసుకో, నన్ను దాటిపోవద్దని గుడ్డివాడు ప్రార్థన చేసినప్పుడు ఖచ్చితంగా దేవుడు వెనక్కి తిరుగుతాడు. అంతే, సృష్టికర్త ఆగిపోయి వెనక్కి తిరిగి నీకేం కావాలని అడుగుతాడు ఆ ప్రార్థనలో. ఇక్కడ కూడా దొంగ ఒక ప్రార్థన చేస్తాడు, నన్ను జ్ఞాపకం చేసుకో, నీ రాజ్యంలో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకున్నప్పుడు యేసుప్రభు వారు పలికినటువంటి ప్రత్యేకమైన మాట ఏంటంటే, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందువు. నిశ్చయంగా నీతో చెప్పుచున్నా, ఇట్స్ ఎ మ్యాండేట్ అయిపోయిందనమాట. ఖచ్చితంగా ఉంటావు, వస్తారు చేస్తారని కాదు, ఇంకా ఖచ్చితంగా పరదేశంలో ఉంటావని దేవుడు వాగ్దానం చేసేసాడు. అడగడం ఆలస్యం, తన రాజ్యంలో వస్తాడని గుర్తు చేసుకున్నప్పుడు దేవుడు దొంగ గ్రహించాడు తన రాజ్యంలో వస్తుంది. ఎందుకంటే పై విలాసాల యేసు ప్రభు వారికి సిలువ మీద రాసినటువంటి పై విలాసం ఏమిటంటే నజరేయుడైన యేసు యూదులకు రాజు. ఆ విలాసం చూసినప్పుడు దేవుడు చెప్పిన మాట ఏంటంటే దాన్ని గ్రహించి దొంగ చేసినటువంటి ప్రార్థన స్పందించి పరదేశంలో ఉంటామని చెప్పింది. పరదేశు నెక్స్ట్ ఏంటంటే మనం ఆలోచించవలసిన పరదేశం ఎక్కడ ఉంది, ఇది ఎక్కడ ఉందన్న విషయాన్ని. పరదేశం అన్నది భూమి యొక్క పాతాళంలో ఉంటుందండి. 2 భాగాలుగా ఉంటాయి పాతాళంలో. ఒకటి పరదేశు, ఒకటి నరకంతో సమానంగా ఉంటుంది. 2 పార్ట్, గుడ్ హెయిర్స్ పార్ట్స్ అంటారు. ఎందుకంటే ఈ విషయాన్ని మనం యాకోబు కూడా ఒకసారి ప్రార్థన చేస్తాడు. తన యోసేపు చనిపోయినప్పుడు, చిన్న కుమారుడు చనిపోయినప్పుడు, అయ్యో నాకు చిన్న కుమారుడు చనిపోయాడు, నేను మృతులోకంకి వెళ్ళిపోతానని చెప్తాడు. నేను బాధతో నేను మృతులోకానికి వెళ్ళిపోతానని అంటాడు. మరొక విషయం, మరొక సందర్భం ఏంటంటే యేసుప్రభు వారు ఎన్నో ఉపమానాలు చెప్పారండి. ప్రతి ఉపమానంలో ఏదో ఒక పారాబిలిక్లో వారి పేర్లు చెప్పారు. కానీ లూకా రాసిన సువార్త 16వ అధ్యాయం 19 నుంచి 31 వచనాలు చదివినప్పుడు వాళ్ళ పేర్లు మెన్షన్ చేయబడ్డాయి. మనకందరికీ తెలిసిందే. 16వ అధ్యాయం 19 నుంచి 31 వచనాల్లో ఏముంటుందంటే అక్కడ ధనవంతుడు లాజరు కథ మనకు తెలిసిందే. ధనవంతుడు ఎక్కడున్నాడండి చెప్పాలి మీరు. ధనవంతుడు లాజరు అబ్రహాము రొమ్ము కాకున్నాడు, ధనవంతుడైతే నరకములో ఉన్నాడు. లాజరు ఎక్కడున్నాడు? అబ్రహాము రొమ్మును ఆనుకుని ఉన్నారు. సో అబ్రహాము రొమ్ముకును ఆనుకుని ఉన్నాడంటే అతను పీస్లో ఉన్నట్టు. ఇతర తింగ్ ఇంకా ధనవంతుడు ఇక్కడ చిన్న కొన్ని విషయాలు మాట్లాడి తర్వాత నేను మరలా ముందుకు వచ్చేస్తాను. సో ధనవంతుడు అన్న స్థలం ఏమిటంటే నరకం. ప్రభునందు ప్రియరా, ఈ పదం చాలా కష్టమైంది. ఈ నరకంలో ఉండడానికి ఎవరు ఇష్టపడరు, చివరికి దేవదూతలు కూడా ఇష్టపడవు. ఒక్కొక్క సందర్భంలో గెరాసేనల దేశంకి వచ్చినప్పుడు సేనాన్ని దయ్యం పెట్టిన వ్యక్తిని యేసుప్రభు వారు విడిపించడానికి వెళ్తే అక్కడ దయ్యాలంటే అప్పుడేనా మమ్మల్ని తీసుకెళ్ళిపోతావు, నువ్వు అప్పుడే వద్దు, ఇంకా మాకు సమయం ఉంది కదా, దయచేసి మమ్మల్ని అప్పటికి అక్కడ తీసుకెళ్ళొద్దని చెప్తారు. రెండు పేరారా, ధనవంతుడు నరకంలో నరకయాతన అనుభవిస్తుంటాడు. పాతాళంలో చాలా నరకం అనుభవిస్తుంటాడు. గోలు పెడుతూ ఉంటారు. పొరపాటున మనం యేసు ప్రభువుని నమ్ముకోకుండా నరకంలో కనుక వెళ్ళిపోతే ఆ యొక్క పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది. అక్కడ ఉన్న కొన్ని సందర్భాలు ఏంటంటే అక్కడికి మనకు అన్నీ తెలుస్తాయి, అన్నీ గుర్తొస్తాయి, అందరూ గుర్తొస్తారు. మీకు ఇంకొక విషయం చెప్తాను. ఆ యొక్క నరకంలో చాలామంది సెలబ్రిటీస్, చాలా గొప్ప గొప్ప వాళ్ళు ఉంటారు. చాలామంది ఒక మాట రాసి ఉంటుంది, అన్టోల్డ్ మిలియన్స్
ఇన్ ద హెల్ అట. చెప్పనాసక్యం కానిటువంటి చాలా కొన్ని ఆత్మలు అక్కడ రోధిస్తూ ఉంటాయి. అక్కడికి వెళ్తే రోధిస్తాం, బాధపడుతుంటాం. నువ్వు వచ్చావా, మీరు వచ్చారా అనే సందర్భాలు వస్తాయి. మీకు తెలిసిన బైబిల్ చదువుతున్నప్పుడు మత్తయి సువార్తలో యేసు ప్రభువు మాట అంటారు, నేను అది చేశాను ప్రభువా, నీ ద్వారా నేను అద్భుతాలు చేశాను, నీ ద్వారా అది చేశానంటే మీరు ఎవరో నాకు తెలియదు అనేస్తారు దేవుడు. చాలా గొప్ప గొప్ప వాళ్ళు. మనం చేసిన పాపాన్ని బట్టి ఏదైనా పాపం ఉంటే అప్పుడు భూమి మీద ఒప్పుకోవాలి. ఒకవేళ నరకంలో కానీ రిపెంటెన్స్ పొందాలని ఆశపడ్డా అది జరిగే పనే కాదు. ధనవంతుడు అదే ప్రయత్నం చేస్తాడు. మీకు తెలిసిన లాజరును గుర్తుపెట్టుకుంటాడు. తన భూమి మీద జీవించిన జీవితకాలం అంతా గుర్తు తెచ్చుకొని ఒకసారి లాజరు ఎక్కడ ఉంటాడంటే అబ్రహాం రొమ్ముకుని ఆనుకుని ఉంటాడు. తను పేదవాడుగా భూమి మీద ఉన్నప్పుడు తను ఎంతో పేదరికాన్ని అనుభవించాడు లాజరు. ధనవంతుడితే ఎంజాయ్ చేశాడు. ఈ సందర్భాన్ని గుర్తు తెచ్చుకున్నప్పుడు అప్పుడు అబ్రహామును పిలుస్తాడు. ఒక మాట అంటాడు, తండ్రివైన అబ్రహామా. మీకు ఇక్కడ గుర్తు రావాలి ఒక మాట ఏంటంటే, ధనవంతుడు ఉన్న కాలము అబ్రహామున కాలానికి చాలా డిఫరెన్స్ ఉంది. ధనవంతుడికి అబ్రహాం ఎవరు తెలియదు. ఎందుకంటే యేసు ప్రభు పుట్టిన తర్వాత 2000 సంవత్సరాల క్రితం వాడు ఈ ధనవంతుడు అబ్రహాం అన్నాడు. కాబట్టి అతను గుర్తు రాదు. కానీ అక్కడ నరకంలో అతను గుర్తు తెచ్చుకొని, తండ్రివైన అబ్రహామా, నాకు చాలా దాహం ఉంది, చిటికిన వేలతో పంపించమని చెప్పినప్పుడు దేవుడు అబ్రహాం మాట అంటాడు, మీకు నువ్వు మాకు మధ్య అగాధం ఉంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో జరగదని. ఎట్టి పరిస్థితుల్లో రాజాలది, మీకు మాకు మధ్యన అగాధం ఉంది. మన జీవితంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా నరకానికి వెళ్ళడానికి ఆశపడకూడదు. ఒక భక్తుడు మాట అంటాడు, మనము చనిపోయి నరకానికి వెళ్ళేంత వరకు వెయిట్ చేయకూడదట. యేసు ప్రభు లేకుండా భూమి మీద ఉన్నప్పుడే యేసు ప్రభుని నమ్ముకొని మన పాపాలు ఒప్పుకొని దేవునితో ఉండడానికి ప్రయత్నించాలి. అప్పుడే మనం పరదేశంలో ఖచ్చితంగా ఉంటాం. ఇక్కడ పరదేశం గురించి మనం మాట్లాడుకుందాం. పరదేశం ఎక్కడ ఉంది? సో భూమి అగాధం, పాతాళంలో గుడ్ హెడ్ ఆఫ్ ద పార్ట్స్ అంటే మంచి పాతాళము. అక్కడే ఇంకా అబ్రహాం రూమును అనుకున్నాను. ఎందుకంటే అక్కడ అందరూ ఉంటారు. అబ్రహాము, ఆదాము వీళ్ళందరూ ఉన్న వాళ్ళ ప్లేసులు. యేసు ప్రభు వారు చనిపోయిన తర్వాత ఎఫెసీ రాసిన పత్రిక 4వ అధ్యాయం 8వ వచనంలో ఒక మాట రాసి ఉంటుంది, చదువుకుందాం. ఎఫెసీ రాసిన పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం. అందుచేత ఆయన ఆరుహమైనప్పుడు చెరను చెరగా పట్టుకొని మనుషులు వెనుకరించి చెప్పబడెను. ఆరుహమైనగా ఆయన భూమి యొక్క క్రింది భాగములోకి దిగి అని అర్థం ఇచ్చున్నది. యేసు ప్రభు వారు చనిపోయి భూమి యొక్క కింది భాగాలకు వెళ్ళిన తర్వాత చెరను చెరగా అప్పటి వరకు ఉన్న ఆదాము మొదలుకొని మలాకి గ్రంథం వరకు ఉన్న పరిశుద్ధులందరినీ కూడా యేసు ప్రభు వారు తీసుకొని పరలోకానికి వెళ్ళిపోయారు. ఇది తర్వాత సందర్భంలో మనకు వస్తుందండి. అయితే ఇప్పుడు పరదేశు ఖాళీగా ఉంది. అది నరకంతో అది ఫుల్ అయిపోతుందన్నమాట. ఇప్పుడైతే ఇంక పరదేశం లేదు. ఒకవేళ మనం కానీ మరణిస్తే యేసు ప్రభు నమ్ముకుని ఉంటే పరలోకంలో ఉంటాం. ఒకవేళ నమ్ముకోకుండా రక్షణ లేకుండా కానీ జీవించుండి ఒకవేళ రక్షించబడి మనము కానీ ఇంకా పొరపాటులో కానీ జీవిస్తే ఖచ్చితంగా పాతాళంలో ఉన్నటువంటి నరకానికి వెళ్ళిపోతాం. చాలామంది అనుకుంటారు నరకంలో ఆత్మలే కదా ఉంటాయని. రైటే. మనం అనేక సందర్భాలు సువార్తలకు మాట చెప్తుంటాం, అగ్ని ఆరదు పురుగు చావదు అని, ఆత్మకు చావు ఉండదని. మీకు అందరికీ తెలిసిందే, అనేకసార్లు దావిజన్లు మనకి చాలామంది సందర్భాల్లో చనిపోయినప్పుడు మాట చెప్తుంటారు. ఎఫెసీ తెస్సలోనికీయులకు రాసిన పత్రికలో ఉంటుంది ఆ మాట. ఎందుకు అసలు నేను సందర్భాన్ని వివరిస్తాను. మనిషి చనిపోయిన తర్వాత తన శరీరం మన బరియల్ గ్రౌండ్స్లో ఉంటుంది. ఆత్మ యేసు ప్రభువుని నమ్ముకుంటే దేవుని దగ్గర ఉంటుంది, లేకపోతే పాతాళంలో ఈ ధనవంతుడి వలె ఉంటుంది. మరి ఆత్మకి ఎటువంటి స్పర్శ ఉండదు కదా, ఏ బాధ ఉండదు కదా. మరి అది ఎక్కడుంటే ఇది మనకి ఇబ్బంది? అయితే పరలోకంలో ఉండొచ్చు, లేకపోతే భూమి మీద ఎక్కడో దిక్కున అది ఆత్మ నరకంలో ఉంటే మనకేంటి ఇబ్బంది? నో డౌటే లేదు. మీరు చదివితే సందర్భం చదువుతున్నప్పుడు యేసు ప్రభు వారు తిరిగి రెండోసారి వచ్చినప్పుడు మొట్టమొదట లేచి ఎవరండి చెప్పాలి?
సో మొట్టమొదటి వేసేది ఏంటంటే పరిశుద్ధులతో వేస్తారు. మన భూమిలో పాతిపెట్ట సమాధిలో పాతిపెట్టబడి పరిశుద్ధులు ఫస్ట్ లెగిస్తారు, తర్వాత రక్షించబడిన మనము లెగుస్తాం. ఇక రెండోది దానియేలుకి ఇంకొక మాట దేవుడు బయలుపరుస్తాడు. పాపుల పునరుద్ధానం కూడా ఉంది. ఆల్రెడీ రక్షించబడకుండా పాతిపెట్టబడిన శరీరాలు భూమిలో ఉంటాయి కాబట్టి ఆత్మలు వచ్చి ఈ శరీరానికి అటాచ్ అయ్యి అప్పుడు తిరిగి శాశ్వతంగా నరకంలోకి వెళ్ళిపోతాయి. ఇది నా మాట కాదు, ప్రభువు యేసుక్రీస్తు వారు మత్తయి సువార్తలో మాట చెప్తుంటారు. ఎడమ వైపునటువంటి మేకలను కుడివైపునటువంటి గొర్రెల కోసం మాట్లాడుతూ, మీకును మీ యొక్క దురాత్మలకును నిర్ణయించినటువంటి ఏర్పాటు చేయబడినటువంటి ఆ పాతాళంలోకి వెళ్ళిపోమని దేవుడే చెప్పేస్తాడు. దేవుని స్వరూపంలో చేసుకున్న మనం ఎట్టి పరిస్థితుల్లోనే పాతాళంలో ఉన్న నరకంలోకి వెళ్ళడానికి ఇష్టపడకూడదు, వెయిట్ చేయకూడదు. ఒకవేళ మనలో ఏవైనా పొరపాట్లున్నా, ఏవైనా తెలిసి తెలియని, ఇంకా ఎవరైనా రక్షించకపోయినా, ఇంకా నీ టైం ఉందిలే, రక్షించబడతానులే, ఆ దొంగకు వచ్చినట్టు అవకాశం వస్తుందని. సో దొంగకి ఎంత గొప్ప ఆపర్చునిటీ దేవుడు ఇచ్చాడంటే, దొంగ ఎప్పుడూ సమాజ మందిరానికి వెళ్ళలేదు, పంచఖండాలు చదవలేదు, బైబిల్ చదవలేదు, ఏమీ తెలియదు. యేసు ప్రభువు వారిని చూసి ఒకే ఒక మాట అన్నాడు, ఈ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకొని. ఒక చిన్న ప్రార్థన ప్రభువుని తన బాధను మర్చిపోయి, తను కూడా బాధలో ఉన్న మాట విషయాన్ని మర్చిపోయి ఒక గ్రేట్ ప్రామిస్ చేస్తాడు, నేను నాతో కూడా పరదేశంలో ఉంటామని. గొప్ప ఆపర్చునిటీ దేవుడు ఇచ్చాడు. 3.5 సంవత్సరాలు యేసు ప్రభువుతో నడిచినటువంటి శిష్యులు కూడా ఆ కాన్ఫిడెన్స్ లేదండి. మీరు చదవండి. ఒక సందర్భం వచ్చినప్పుడు యేసు ప్రభువుని అరెస్ట్ చేసినప్పుడు, ఇంకా అరెస్ట్ చేశారు యేసు ప్రభువు, ఈయనే రాజ్యం స్థాపిస్తాడు అనుకున్నాం, ఈయన ద్వారా మనకి రోమారాజ్యం అనేటువంటి ఈ కాడిని విరగొడతాడు అనుకున్నాం, ఈయనే అరెస్ట్ అయిపోయి చెప్పేసి చెల్లా చెదరైపోతారు. 3.5 సంవత్సరాలు ఆయనతో పాటు జీవించినటువంటి శిష్యులకు లేదండి ఆ విశ్వాసం. దొంగకి సిలువలో ఉన్నటువంటి ఒక్క మాటను విన్నప్పుడు తన విశ్వాసం అంతా మారిపోయింది. మనం కూడా ఎన్నో సంవత్సరాలు బట్టి సంఘానికి వస్తూనే ఉన్నాం, ఎన్నో సంవత్సరాలు బట్టి వాక్యం వింటూనే ఉన్నాం. మనలో మార్పు ఉందా? సో వాళ్ళలాగా ఏమైనా చేస్తారా? యేసు ప్రభుని దేవునిగా మనం చూసినప్పుడు, దేవునిగా మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఖచ్చితంగా ఇస్తాడండి. యేసు ప్రభు వారు చనిపోయిన వెంటనే ఆయన పరలోకానికి తెలివేరండి. సో మనం కూడా మన జీవితాల్లో ఆయన మీద ఆధారపడి ఆయన కొరకు జీవించాలి. మరి భూమి మీద అనేక మంది ఇంకా నరకానికి వెళ్ళిపోతూ ఉన్నారు. నరకం గురించి చెప్పడానికి సమయం సరిపోదు, అది చాలా పెద్ద సబ్జెక్టు. దాని గురించి డిస్కస్ చేస్తే రోజులు కూడా సరిపోవు, భయం వేస్తుంది కూడా. ఒకే ఒక మాట, దూతలకు ఏర్పాటు చేయబడినటువంటి ఆ నరకంలోకి వెళ్ళడం కంటే పరదేశంలో ఉండి, అంటే ఇప్పుడు పరలోకంలో ఒకవేళ ఇప్పుడు మనం ఎవరైనా చనిపోతే, ఒకవేళ యేసు ప్రభువు గారు కానీ మధ్యాకాశంలోకి వస్తే రక్షించబడిన మనం పరలోకంలో ఉంటాం, రక్షించకపోతే పాతాళంలో ఉంటాం, నరక వ్యాతను అనుభవిస్తాం. అటువంటి పరిస్థితి చాలా సందర్భాలు అనిపిస్తుంది మనకి. ఎలా ఉంటేనేటి, ఏదో సమయంలో రక్షించబడతాం కదా. నో, సమయం ఉన్నప్పుడే. ఇంగ్లీష్లో ఒక మాట రాసి ఉంటుంది, ఆపర్చునిటీస్ కమ్ టు ద డోర్, ఇఫ్ యు ఆర్ నాట్ యూజింగ్ గోస్ టు ద విండోస్ అని చెప్పంటారు. అవకాశం ద్వారాల ద్వారా వస్తాయట, తలుపుల ద్వారా. వాడుకోకపోతే అవి కిటికీల ద్వారా వెళ్ళిపోతాయట. దేవుడు అవకాశం ఇచ్చాడు, ఇదే మంచి సమయం. దేవుడు లెక్క అడుగుతాడు, నువ్వు విన్నావు కదా, మారు మనసు పొందావు కదా, మారు మనసు పొందు కూడా అన్యాయంగా జీవిస్తున్నావా, అక్రమంగా జీవిస్తున్నావా, ఇప్పటికైనా మార్పు పొందవా అని. అంత గొప్ప దొంగకే, అంటే భయంకరమైన దొంగ. ఆల్రెడీ సహోదరి సిలువ మరణాల గురించి వివరించారు, వాటి గురించి వివరణ సమయం లేదు. కానీ ఈ రోమన్ చేసేటువంటి భయంకరమైన శిక్ష అది, ఆ సిలువ మరణం. కాబట్టి మన జీవితంలో కూడా దేవునితో అటాచ్ అయ్యి దేవుని కొరకు జీవిస్తూ అనేక ఆత్మలు రక్షించబడ్డానికి, అనేక ఆత్మలను మనం పరలోక రాజ్యాన్ని తీసుకెళ్ళడానికి మన వంతు మనగా అనేక మందికి యేసుప్రభు యొక్క మరణాన్ని ప్రచురించాలి.
రెండోది, నశించిపోతున్న ఆత్మలు చాలా ఉన్నాయి. ఈ మాట విన్నప్పుడు నాకు చాలా భయం వేస్తుంది. అన్టోల్డ్ మిలియన్స్ ఇన్ ద హెల్త్, చెప్పనసఖ్యము కానటువంటి కొన్ని కోట్ల ఆత్మలు నరకంలో ఉన్నాయట. మరి పరలోకంలో మీకు ఒక మాట చెప్పి నేను చేస్తాను. ఒకవేళ మనం నరకానికి వెళ్ళిపోతే ఆ సందర్భం వేరేగా ఉంటుంది. మనకు అన్నీ గుర్తొస్తాయి, అన్నీ తెలుస్తూనే ఉంటాయి. అదే పరలోకంలో ఉన్నప్పుడు కూడా ఆదామును మనం చూడలేదు, అబ్రహామును మనం చూడలేదు, యాకోబును మనం చూడలేదు, హానోకును మనం చూడలేదు. ఒకవేళ మనం నశించిపోయి ఉంటే అది వేరే విషయం. పరలోకంలోకి వెళ్ళుంటే మాత్రం వీరందరినీ మనం చూస్తాం, వీరందరినీ మనం చూస్తాం. నా మాట కాదండి. ఎందుకంటే బైబిల్లో మత్తయి రూపాంతర కొండ మీదకి వెళ్ళినప్పుడు పేతురు, యోహాను, యాకోబుల్ని ముగ్గురిని యేసుప్రభు వారు మేడ మీద కొండ గదికి తీసుకెళ్తారు. మీకు సందర్భం తెలిసిందే. అక్కడ ప్రార్థన చేస్తున్నప్పుడు యేసుప్రభు వారు నిలబడినప్పుడు ముగ్గురు వస్తారు. మోషే, ఇంకెవరండి, ఏలియాలు. వీళ్ళిద్దరిని వచ్చినప్పుడు పేతురికి మోషే తెలుసా, యోహానికి ఏలియా తెలుసా? తెలియదే. తెలియకుండానే పేతురు మాట అంటాడు, దేవుడు బయలుపరుస్తాడు కాబట్టి నీకు ఒక పర్ణశాల కడతాను, నీకు ఒక పర్ణశాల కడతాను, నీకు ఒక పర్ణశాల కడతాను అంటారు. ఎలా తెలిసింది? దేవుడు బయలుపరుస్తాడు. సో పరలోకంలో కూడా మనం అందరినీ చూస్తాం. ఇది గొప్ప ఆపర్చునిటీ. ఆదాముని దేవుడు తయారు చేసినప్పుడు చాలా అందంగా తయారు చేస్తుంటాడు. ఎందుకంటే దేవుడు తన స్వరూపంలో చేశాడని చెప్పాడు. అటువంటి గొప్ప ఆది మానవుడు అనేటువంటి ఆదామును, చాలామంది పరిశుద్ధులను మనం చూడాలంటే పరదేశ్ కాదు కానీ ఇప్పుడు పరలోకం. అప్పుడు పరదేశ్, యేసుప్రభు వారు చనిపోరుకున్న వరకు అది పరదేశ్ అక్కడే ఉంది, పాతాళం కింద. అయితే ప్రస్తుతం అది దేవుడు తీసుకెళ్ళిపోయాడు. మీకు అందుకే లేఖన భాగం చదివి వినిపించాను. చెరను చెరగా తీసుకొని ఆయన పైకి వెళ్ళిపోయాడు. ఇప్పుడు పరలోకం. ఒకవేళ మనం మరణిస్తే యేసుప్రభులో ఉంటే పరలోకంలో ఉంటాం, లేకపోతే పాతాళం అనేటువంటి ధనవంతుడు అనుభవిస్తున్నటువంటి నరక యాతలు ఉంటాం. ఒక్క మాట చెప్తాను, దాంతో ఈ మాటలు ముగిస్తాను. నరకములో చాలా దాహం ఉంటుంది, థర్స్ట్తో ఉంటాం. ఎంత దాహం అంటే చెప్పనసక. అందుకే దేవుడు అక్కడ ధనవంతుడు ఆ మాట అంటాడు, లాజరు యొక్క చిటికిన వేలుతో నాకు దాహం ఇమ్మని అడుగుతాడు. అక్కడ బిర్యానీ కానీ ఫుడ్ కానీ ఏం అడగలేదు అతను, ఓన్లీ దాహం. ఎంతో వేదన పడుతుంటారు. అటువంటి వేదనలోకి వెళ్లకుండా యేసు ప్రభు వారు మనందరిని ప్రేమించి సెలువులో మరణించాడు. కేవలం మన పాపాల కోసమే, సర్వ మానవాళి పాపాల కోసమే సెలువులో అనుభవించి మన పవిత్రగా చేశాడు. ఒకే ఒక్క మాట దొంగ అడిగాడు. అంత ఘోర పాపి అయినటువంటి దొంగకే పరలోక రాజ్యాన్ని అనుగ్రహించినప్పుడు మనం అడిగితే ఖచ్చితంగా దేవుడు అనుగ్రహిస్తాడు. దేవుడు కనికరమూర్తి అండి. ఒక్క మాటతోనే అన్నీ చేస్తాడు. మీకు ఇంకో విషయం తెలుసా? చాలా చెడ్డ రాజు అయినటువంటి హిజ్కియా కూడా, ఆహాబు కూడా ప్రార్థన చేస్తాడు. దేవుడు మనసు కరిగిపోతుందండి. మనసు కరిగిపోయి యుద్ధం వేలు విజయం ఇస్తామంటాడు. దేవుడు మనసట, ఒక భక్తుడు చెప్తాడు, వెన్నలాంటి మనసట అండి. మనం ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు ఖచ్చితంగా మన ప్రార్థన ఆలకిస్తాడు. దొంగకే ఆ పరలోక రాజ్యాన్ని అనుగ్రహించినప్పుడు దేవుడు మనకు కూడా పరలోక రాజ్యాన్ని అనుగ్రహిస్తాడు. ఇది గొప్ప నిరీక్షణ మనకు అందరికీ కలుగును గాక. ప్రార్థన చేసుకుందాం. సర్వమును ఎరిగినటువంటి సర్వోన్నతుని దేవుడా, గొప్ప దొంగకే మీరు పరలోక రాజ్యాన్ని అనుగ్రహించారు. ఒక్క మాట చేత నన్ను జ్ఞాపకం చేసుకోమన్నప్పుడు హౌ మేసీ అపాన్ మీ, నా మీద నీకు కనికరం దయ ఉండాలని అడిగి, మా అందరి మీద, మా కుటుంబాల మీద, మా సంఘాల మీద మీ కనికరం ఉండును గాక సహాయం ఇచ్చని ప్రార్థన చేస్తూ సర్వరక్షకుడు సర్వోన్నతుడైన యేసు నామమున తండ్రి, ఆమేన్. థాంక్యూ.